స్తోత్రం. నిన్న తెలిసే ఉంటుంది మీకు అంటే ఎప్పుడో శుక్రవారం అనుకుంటా ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. 4 దెయ్యాలు పట్టాయి. 250 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొచ్చారు. అమ్మాయిని వదలట్లేదు పట్టి. అక్కడ బయట చూసారు అందరూ, చాలా మంది ఉన్నారు. సాయంత్రం పూట తీసుకొచ్చారు. లోపలికి రాట్లా. 3 ఎవరొస్తులు పట్టుకున్నా కానీ తన్నేస్తుంది బయట. నన్ను చూసింది ఇంకంతే. ఇక అట్టనే అమ్మాయిలో ఏదో భయం వచ్చింది. లాక్కొచ్చారు. అంటేనే ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి రావట్లేదు. ఆవుతులో జుట్టు పట్టుకుని లోపలికి ఇసిరేసా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ సన్నివేశం చూసి ఈ చుట్టుపక్కల ఉన్న వారందరికీ ఒక విధమైన భయము, అలజడి వచ్చేసింది. పక్కన వారైతే మీరు ఇక్కడ వదిలిస్తున్నారు, చిన్నపిల్లలు ఉన్నారని భయపడ్డారు. దేవుడికి తెలుసండి ఎక్కడ ఎవరిని ఏం చేయాలో, ఎవరిని ఎలా కాపాడాలో దేవుడికి బాగా. గతకాడికి మనం ఆరాధన చేయడం వేస్ట్. నేనైతే అంతే మూర్ఖంగా వెళ్ళిపోతాను. నీకేం బాబు నువ్వు అభిషేకించబడ్డావు, దేవుడిని ప్రత్యేకంగా పిలిచాడు అంటారా? లేదు. ప్రభువులో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఆ అధికారము, ఆ వరం అందరికీ ఉంటుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి మనము భయపడేవారిగా ఉండకూడదండి. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు గొప్పవాడు, శక్తివంతుడు. ఆయన అన్ని వేళలా, అన్ని సమయాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆ నైట్ అంతా ఆ ప్రార్థన చేస్తాం. 1 గంట అయింది విడుదలయ్యాలకి. 2 తర్వాత పడుకున్నాను నేను. తెల్లారే చిట్టేపురం నుంచి వచ్చాను. 108 దెయ్యాలు. 4కే ఇక్కడ అంతా విభేలెత్తారు. 108 దెయ్యాలు ఉన్నాయి. ఎన్ని దెయ్యాలండి చెప్పాలండి? ఉదయం మొదలు పెడితే మధ్యాహ్నం అయింది. హల్లెలూయా. ఏ మాటలు వచ్చి ఆంతరం ఒక్క బారులో పడదు ఏదో. హల్లెలూయా. అంటే ఇదేదో మన గొప్పతనమో లేకపోతే మన బలమో లేకపోతే మన శక్తి కాదు, కానీ దేవుని అభిషేకం. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడు. 3 దేవతలు అంటారు కదా, 33 కోట్ల మంది ఉన్నారు. వారందరూ ఒక పక్క నిలిచిన పరిశుద్ధుడైన యాజకుడు అనగా దైవజనుడు ఒక పక్క నిలిచిన ఒకటే. ఏమీ చేయలేవు. సెక్యూరిటీ ఇవ్వటం తప్ప, ఏమివ్వటం తప్ప, సెక్యూరిటీ ఇవ్వటం తప్ప. 33 కోట్ల దెయ్యాలు దేవులుగా అనబడుతున్న వాళ్ళు వచ్చినా కానీ సెక్యూరిటీ ఇవ్వటం తప్ప ఏమీ చేయలేవు. దేవుని స్తోత్రం. పరిశుద్ధత, యథార్థత, బలము, అభిషేకం ఉండాలే కానీ ఏమీ కూడా చేయలేవు. ఈరోజు కొంతమంది ఆరాధనకు మారేసారు. దెయ్యాలు వదిలించారు. అక్కడ వెళ్ళి నీకు పడతాయని చెప్పుంటారు. అది అయిపోయారు. హల్లెలూయా. వాటికి భయపడితే మనం ముందుకు కూడా పోలేము కదా. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఆది పాపంలో మరొక వ్యక్తిని సంపూర్ణంగా మీకు చూపించాలనుకుంటున్నా. మనందరికీ తెలిసిన అధ్యాయమే ఆదికాండం 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆదాము తన భార్య అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయోని కనెను. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుంటున్నాను. ఆ తర్వాత ఆమె అతని తమ్ముడకు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయోను భూమిని సేద్యపరచువాడు. వీరిద్దరూ ఒక సమయాన దేవునికి అర్పణ తీసుకుని వచ్చారు. ఇతగాడు నరహత్య చేయడానికల్లా ప్రధానమైన కారణం ఏంటి? ఎందుకు నరహత్య చేశాడు? తమ్ముడిని ఎందుకు చంపేశాడు? చాలా మంది చెప్పే మాట, దశభాగం తీసుకొచ్చాడు, తమ్ముడేమో శ్రేష్టమైన తీసుకొచ్చాడు, క్రొవిన వాటిని తీసుకొచ్చాడు. అందుకనే ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. ఇతడు తాలు తీసుకొచ్చాడు, హేయమైన వాటిని తీసుకొచ్చాడు, అందుకే అంగీకరించలేదు అంటే అప్పుడు నా దేవుడు అబద్ధికుడు అవుతాడు. నేను ఆరాధించే దేవుడు యేసు ప్రభువు ఏమవుతాడు? అబద్ధికుడు అవుతాడు. లేదంటే భేదం చూపించేవాడు అవుతాడు. కయోను పట్ల ఒకలాగా, ఏబేలు పట్ల ఒకలాగా దేవుడు ఎన్నటికీ కూడా చేయడం.
అక్కడ రహస్యం తెలియాలి. అక్కడ ఎందుకు అంగీకరించలేదు, అంగీకరించకపోవడానికి గల కారణం ఏంటి, ఎందుకు అంగీకరించకుండా ఉన్నాడు, దానికల్లా ఉద్దేశం ఏంటో మనకి తెలియాలి పూర్తిగా. తెలియకపోతే నిశ్చయముగా పొరపడతాం. ఈరోజు చాలా మంది దైవజనులు ఇలాగే బోధిస్తున్నారు. ఆయన తాళే తీసుకొచ్చాడంట, అందుకే దేవుడు అంగీకరించలేదంట. ఈయన కొరవైన వాటిని తీసుకొచ్చాడంట, అందుకే దేవుడు అంగీకరించాడంట. అంటే అప్పుడు భేదం చూపించేవాడు ఆ దేవుడు? అదే కదా? కానే కాదు. యేసు ప్రభువు ఎన్నటికి కూడా ఒకరి పట్ల ఎప్పుడు కూడా ఆయన భేదం చూపుడు. దాని యొక్క ఉద్దేశం తెలియాలి. ఏ ఉద్దేశం తెలియాలి? మనం చారిత్రకంగా చూసినట్లయితే, బైబిల్ గ్రంథంలో మెన్షన్ చేయబడలేదు, చారిత్రకంగా చూసినట్లయితే ఏబేలు పశ్చాత్తాపంతో క్రొవ్విన గొర్రెల్లో నుంచి శ్రేష్టమైనవి, మచ్చలేనివి, మంచివి, ఒకే జాతి కలిగిన వాటిని దేవుడికి అడిగి తీసుకొచ్చి అర్పించాడు. ఆ అర్పించేటప్పుడు తనలో పశ్చాత్తాపం ఉందంట. ఏంటిది చెప్పాలి? ఏంటిది? పశ్చాత్తాపం దేనికి వచ్చింది? ఎవరికి వచ్చింది పశ్చాత్తాపం? చెప్పాలి, ఎవరికి వచ్చింది? పాపం చేసినోడు, పాపంలో మునిగిపోయినోడు, పాపంలో పూర్తిగా పడిపోయినోడు ఒక్కసారిగా దేవుడి గారికి వచ్చినప్పుడు, ఒక్కసారిగా దేవుడు చేసిన కార్యాలన్నీ గుర్తుకొచ్చినప్పుడు, ఒక్కసారిగా దేవుడు చేసిన అద్భుతాలన్నీ గుర్తుకొచ్చినప్పుడు మనలో తెలియని పశ్చాత్తాపము బయటకు వస్తూ ఉంటుంది. ఒకప్పుడు నన్ను ఎలా వాడుకున్నావు ప్రభా, ఒకప్పుడు ఎలా బలపరిచావు ప్రభా, ఒకప్పుడు నాతో ఎలా ఉన్నావు ప్రభా అని చెప్పి అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు కళ్ళమ్మటి నీళ్లు దారాలుగా కారిపోతాయి. దాన్నే పశ్చాత్తాపం అంటారు. ఏబేలు కన్నీరు గార్చి పశ్చాత్తాపంతో దేవునికి బలి అర్పించాడు. అందుకే ఆ బలి దేవునికి ఇష్టమైంది. అంటే తన అర్పణ దేవుడు సంపూర్ణంగా అంగీకరించాడు. అయితే కయ్యని కూడా తీసుకొచ్చాడు, తాళమే తీసుకొచ్చాడు. వాటితో పాటు అతడు 2 విషయాలు మర్చిపోయాడు. ఒకటి, పశ్చాత్తాపం లేదంట. ఏం లేదు చెప్పాలి? ఏం లేదంట? పశ్చాత్తాపము లేదు. రెండోది, అసలు పశ్చాత్తాపం లేకపోగా పాప పరిహార్థ బలి అర్పించాలంటే ఏం తీసుకురావాలి? చెప్పాలి, ఏం తీసుకురావాలండి? పాప పరిహార్థ బలి క్షమించబడాలి అంటే, పాప పరిహార్థ బలి అర్పించాలంటే ఏం తేవాలి? గోధుమలు, శనగలు, లేదంటే వడ్లు, లేదంటే బియ్యము, లేదంటే ఇటువంటి